హాయ్! నేను మీ సంగీత. ఇవైతే మక్క గారెలు, పా పాల పరిషం స్వీట్ అంటాం మేము. ఇగో చూసేయండి మక్క కంకులైతే మూరు తీసి మక్కలు ఇలా ఒలిచి మక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు అన్నీ వేసి మక్కలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టాలి. వాటర్ వేయకూడదు. అంటే బాగా గట్టిగా ఉంటే మాత్రమే వాటర్ యాడ్ చేయాలి. దీనికైతే వాటర్ అవసరం లేదు. అందులోనే వాటర్ ఉన్నాయి. ఆ పిండి ఒక బౌల్లోకి తీసుకొని పచ్చిమిర్చీలు, ఉప్పు, జీలకర్ర వాము వంటివి వేసుకొని మిక్సీ పట్టుకొని పిండిలో ఈ పచ్చిమిర్చీల పేస్ట్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర మంచిగా కడిగి పిండిలో వేసి ఇగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో కలపాలి. అలాగైతేనే పిండి మంచిగా మొత్తం అన్నీ మంచిగా కలుస్తాయి అన్నమాట. చూడండి ఎలా కలుపుతున్నానో ఒకటే డైరెక్షన్లో అట్లా అనుకుంటూ కలపాలి. అలాగైతేనే మంచిగా ఫ్లఫీగా ఉంటాయి. చూడండి ఆయిల్ వేడి చేసుకొని ఒక కవర్ పైన ఆయిల్ వేడైందో లేదో చూడడానికి కొంచెం పిండి వేసి చూడాలి. అప్పుడు కొంచెం ముద్దలుగా చేసుకొని ఒక కవర్ పైన ఒత్తుకోవాలి. ఇగో నేను చూపిస్తున్నా చూడండి. ఇలా ఒత్తుకొని మధ్యలో చిన్నగా హోల్ చేసుకొని ఇట్లా మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువ వేసి కాల్చకూడదు. వీటిని రెండు మాత్రమే వేసి కాల్చాలి. చిన్న కడాయి అయితే ఒకటి. ఎక్కువ వేసినామనుకో మనం టర్న్ చేయడం కష్టమవుతుంది. ఇగో మంచిగా ఫ్రై కావాలి. ఎక్కువ ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్వీట్ చేసుకుందాం. చూడండి స్వీట్ కోసం అయితే ఒక గంట ముందు కొన్ని బియ్యం నానబెట్టాను. చిన్న గ్లాసులన్నీ. ఆ బియ్యంలో నీళ్ళు అయితే వంపేసి బియ్యాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పడుతున్నాను. చూడండి మంచి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గంజి పెట్టి అందులో నీళ్ళు 1 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్కువనే స్వీట్ చేసుకుంటున్నాను కాబట్టి లీటర్ పోసుకుంటాను. తక్కువ చేసుకోవాలనుకుంటే 1/2 లీటర్ సరిపోతుంది. అవి మసిలిన తర్వాత ఆ పిండిని వేస్తూ కలపాలి. కలపకపోతే మాత్రం గట్టిపోతుంది మొత్తం. కలుపుతూనే ఉండాలి ఇది వేసిన తర్వాత. ఇప్పుడు చూడండి అది మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేయాలి. నేనైతే 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. చూడండి మంచిగా ఉడికిన తర్వాత కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత కూడా మంచిగా కలపాలి. కలుపుతూనే ఉండాలి. దీన్ని అయితే కలపకపోతే గట్టిగా అయిపోతుంది. షుగర్ వేసిన తర్వాత అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి మనం పక్కన ఒక బౌల్లో కొబ్బరి పొడి ఇలాచీలను కొంచెం నలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో పాలు వేసి మంచిగా కలుపుకొని కొబ్బరి పొడి ఇలాచీల పొడిని వేసేస్తున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. పెద్దవాళ్ళు అంటారు పాల పరిషం అని. ఇదైతే సూపర్. మా ఇంట్లో ఇది లేకుండా మక్క గారెలు తినరు. చూడండి ఎంత బాగా అట్లా మంచిగా ఉడకనివ్వాలి. ఒక్కసారి గట్టిగా ఉడికిన తర్వాత అవైతే యాడ్ చేసేసాను. మంచిగా కలిపి దింపేసుకోవడమే. ఇప్పుడైతే చూడండి ఇలాగైపోయింది. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. చూడండి ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం.